నమస్తే వేద తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనతో పాటు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ ఉగాది నుండి సింహరాశి వారికి ఆ జాతకం ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మాఘ మాసంలో అమావాస్య 17వ తారీఖు, అదేవిధంగా పంచగ్రహ కూటమి ఏర్పడేటువంటి సందర్భం. దీనికి తోడు సూర్యగ్రహణము. మరి దీని తర్వాత ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి, అంటే ఉగాదికి ఒక నెల మాత్రమే మనకు సమయం ఉంది. ఈ 1 మంత్లో మరి ఈ పంచగ్రహ కూటమి ఏర్పడినటువంటి ఎఫెక్ట్ మరి మీ ద్వాదశ రాశులపై ఏ విధంగా ఉంటుంది, మరి గతంలో గడిచిన సందర్భాలు, జరుగుతున్నవి, జరగబోయేవి కాస్త మనము విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తొందరపడి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎలాంటివి చేయాలి, చేయకూడదు, వివాహ ప్రయత్నాలు ఏ రాశికి బాగున్నవి, సొంత ఇంటి కళ ఏ రాశికి బాగున్నవి, రాబోయే రోజులలో మనం ప్రీ ప్లాన్గా ఉండడానికి మీకు ముందుగా ఈ రాశి ఫలాలను తీసుకొని వస్తున్నాం. ఆల్ ద బెస్ట్. కానీ ఏది ఏమైనా వ్యక్తిగత జాతకములో నడిచే దశ అంతర్దశలను మాత్రం ఖచ్చితంగా మనము బేస్ చేసుకొని చూసుకోవాలి. రమేషు అంటే తులారాశి, మరి ఇతను జన్మజాతకరీత్యా మేషరాశి అయితే లేదా మిథున రాశి అయితే ఇవి కూడా పాయింట్స్ మీరు చూసుకోవాలి. కేవలం నా రాశిది అని మీరు ఫిక్స్ అయిపోకుండా, మరి ఒకవేళ జాతకం లేకున్నా మీ పిల్లల జాతకంలో నుండి అయినా కూడా మీ జాతకాన్ని తెలుసుకోండి. తప్పకుండా అమ్మ. ముందుగా ప్రేక్షకులకు ఉగాది శుభ ఆశీస్సులు, అదేవిధంగా పరాభావ నామ సంవత్సర శుభాకాంక్షలు. అయితే సింహరాశి అనగానే ఎంతో ఔదార్యవంతులు, పట్టుకునే ప్రేమ అధికంగా, వీరితో ప్రేమగా మాట్లాడితే సరిపోతుంది. ఓకే, వీరితో ఎంత ప్రేమగా మాట్లాడితే వాళ్ళే సిగ్గుపడిపోతారు అంతే. కేవలం వేరే మరొకటి ఏది లేదు. ఇక బ్రహ్మాస్త్రం ఇది ఒకటే. ఓకే, నువ్వెంత అంటే మళ్ళా నువ్వెంత అనే తగ్గేదేలే అనేటువంటి విధంగా పుష్పరాజు లెక్క ఉంటుంది పరిస్థితి. కనుక నువ్వెంత అనే మాట మాట్లాడకూడదు. ఒకవేళ భార్యది సింహరాశి అయితే భర్త అణిగిమణిగి ఉండాలి, తప్పదిగా ఉండాలి. ఒకవేళ భర్తది సింహరాశి అయితే భార్య అణిగిమణిగి ఉండాలి, తప్పదు. సో ఇది బాగా గమనించుకోండి. మరి ఎవరిది సింహరాశి ఎవరిది కాదు అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ సింహరాశి వారికి చూసుకున్నట్టయితే మరి ఆదాయం 5, వ్యయము 5. ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు. మా, మీ, ము, మే, టా, టీ, టూటే ఈ పేర్లతో మొదలయ్యేటువంటి పేర్లు, సంస్థలు, ఆఫీసులు ఏదైనా కావచ్చును. ఓకే, కొంచెము జాగ్రత్తగా ఉండండి. 100కు 200% సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో రాబోయే రోజులలో, ఎందుకంటే గడిచిన రోజులు ఎంతో బాధాకరము. గడిచినటువంటి రోజులలో చూసుకున్నట్టయితే 2024 ఆగస్టు నుండి కూడా మా, మీ, ము, మే, ఈ టా, టీ, టూటే పేర్లతో మొదలయ్యేటువంటి అక్షరాలు, సంస్థలు లైక్ ఏదైనా కానివ్వండి, వీరికి చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు, భార్యాభర్తలలో గొడవలు కావచ్చును, ఉద్యోగంలో మార్పులు కావచ్చును, వ్యాపారంలో కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు కావచ్చును. అదేవిధంగా ఆ వివాహ ప్రయత్నాలు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడం కానీ, సడన్గా వివాహం సెట్ అయ్యి వెనక్కి వెళ్ళడం కానీ, సీక్రెట్ విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చును, సీక్రెట్ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి బయటపడకూడదు, ఇవి బయటపడొద్దు అని అనుకునేటువంటి విషయాలు ఇవి బయటపడి అందరికీ నలుగురికి తెలవడాలు ఇలాంటివి జరిగినటువంటి సందర్భాలు. ఇక అదేవిధంగా కొంత ఆరోగ్య సమస్యలు కూడా, స్త్రీలకు గర్భసంచికి సంబంధించిన ఇబ్బందులు కానీ, గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్స్ కానీ లైక్ ఇలాంటివి కొందరికి అనిపిస్తూ ఉంటుంది. మాకేమైనా ఎవరైనా చేతబడి కానీ లేదా ఏమైనా చేయించారా, మరి మాకు ఇది ఏమిటి, అసలు ఇంతటి ఇబ్బంది కలిగించే సందర్భాలు ఎన్నడూ చూడని విధంగా ఇంతటి నెగిటివ్ ఇంపాక్ట్ ఏమిటి అనేటువంటి విధంగా కూడా అనుకునేటువంటి వారు ఉన్నారు. ఓకే,
మంచిగా మనము మంచి చేయబోతే చెడు అయినటువంటి దాఖలాలు. నాయన రారా, తినురా, పండుకోరా, మంచిగా పని చేసుకోరా అనే ఎవరికైనా బుద్ధి మాటలు చెప్పినా వాడు మన గురించే బ్యాడ్గా చెప్పినటువంటి పరిస్థితులు. ఇక 1 2 కాదు, ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నవి. సో మనం ఇక్కడ ఏమిటి అంటే ఈ పంచగ్రహ కూటమి లైక్ ఇవి బేస్ చేసుకొని కొంచెం ఈ 2-3 నెలలు జాగ్రత్తగా ఉండండి అనే విధంగా టీజర్ మాత్రమే చెప్తున్నాం. ఇది మళ్ళీ పూర్తిగా సినిమా వీరికి మళ్ళీ చెప్దాం. కనుక సింహరాశి వారు జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదాలు అధికంగా, కాళ్ళు గుంజడము, కాళ్ళ నొప్పులు ప్రారంభం కాబోతూ ఉన్నవి. నాకు తెలిసి ప్రారంభమైనవి అని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ప్రదేశ మార్పులు, భార్యాభర్తలలో గొడవలు కావచ్చును, ఉద్యోగ ప్రయత్నాలలో ఉండేటువంటి వారికి ఉద్యోగం రావడాలు, ఇలాంటివి కొన్ని జరగబోతూ ఉన్నాయి. ఓకే. పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ పనికిరావు. వాహనాలు కొనుగోలు చేయాలి అని గత 2-3 నెలల నుండి మీ మనసు పీకుతుంది, కారు కొనాలి అని. కొనుక్కోండి. అదేవిధంగా కొనుక్కొని జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మనకు ఇంకా గృహ నిర్మాణ అవకాశాలు కూడా ఉన్నవి. ఓకే. గృహ నిర్మాణ అవకాశాలు కూడా ఉన్నవి. కనుక మీరు ముందుకు వెళ్ళండి గృహానికి సంబంధించింది. ఇంకా చూసుకున్నట్టయితే ఈ సింహరాశికి సంబంధించినటువంటి కోడళ్లకు అత్తతో పడదు. సింహరాశికి సంబంధించినటువంటి అత్తగారులు ఉంటే కోడలతో పడదు. ఓకే. సో మీ పనివారితో ఇబ్బందులు, సింహరాశి వారు మీ కింద పనిచేసే వారితో గొడవలు, సరిగ్గా పని చేయక వారితో గొడవలు, వారిని తీసేయడాలు వర్క్ నుండి, మళ్ళీ వర్కర్స్ దొరకక ఇబ్బందులు. ఇక 1 2 కాదు, చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. రేపు 6వ నెల నుండి ఇంకా కొంచెం కష్టకాలంగానే ఉండబోతూ ఉన్నది. సో అష్టమ శని కొంచెం అస్తమిస్తున్నాడు కనుక కొంత పర్వాలేదు. అయినప్పటికీ జాగ్రత్తగా ఉండండి. ఏది ఏమైనప్పటికీ కూడా సింహరాశి వారు వీరికి పిలవకుండా పర్వాలేదు, కానీ పిలిచి బదనం చేసినా లేదా ఇంకేదైనా చేసినా మీరు తట్టుకోలేరు. భావోద్వేగాలు అధికంగా, పేరుకే సింహము కానీ మనస్సు మాత్రము వెన్న వీరిని అర్థం చేసుకుంటేనే బాగుంటుంది. సో ఈ సింహరాశి వారు తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర అష్టకం కానీ అదేవిధంగా సూర్య అష్టకం కానీ చదువుకోండి. మన ఆధ్వర్యంలో ఎట్లాగూ అటు ఇటుగా ప్రతి నెలలో హోమాలు అవి ఇవి ఉంటూనే ఉంటవి. సో వారి ఇంట్రెస్ట్ బట్టి వారు అప్రోచ్ అయితే దాన్ని బట్టి చూద్దాం. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకం అనేటువంటిది అల్టిమేట్. వ్యక్తిగత జాతకంలో గడుస్తుంది, జరగబోయేది 100కు 200% చెప్తున్నా, డబుల్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో ఉండిపోతుంది. ఇంత గట్టిగా చెప్పారంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే గురుగారు, ధన్యవాదాలు గురు. మహాదేవ.